నమస్తే. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, చండీ ఉపాసకులు వంశీ కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం వంశీ గారు. నమస్తే అండి. విద్యాభివృద్ధి లేదండి మా పిల్లలకి, అంటే సరిగ్గా చదువుకోవట్లేదు, చెప్పిన మాట వినట్లేదు. కొంతమంది అయితే చిన్నపిల్లలే చాలా మారం చేస్తుంటారు, స్కూల్కి వెళ్ళము అని చెప్పి. చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఒక 10th క్లాస్ వచ్చిన సందర్భంలో నేను వెళ్ళను స్కూల్కి, నేను అసలు చదువు మానేస్తాను అంటే ఎంత బెంగా తల్లిదండ్రులకి. భవిష్యత్తు ఏమైపోతుంది, చదువు లేకపోతే ఏమీ లేదు, అసలు విలువే లేదు. లక్ష్మి ఉంటే ఏమో వెనక నుంచి దండం పెడతారేమో గాని అసలు సిసలు గౌరవం సరస్వతితోనే సరస్వతి ఉండి తీరాల్సిందే. మరి ఆ వాగ్దేవి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి, పిల్లల మీద మరీ ముఖ్యంగా ఉండాలి అని అంటే ఎలా అమ్మవారిని శరణు వేడాలండి? తప్పకుండా. విద్య అనేసరికి మనకు సరస్వతి అని చెప్పేసి మనం అనుకుంటాం. సరస్వతి దేవికి మనం అమ్మవారిని ఆరాధించడం వల్ల విద్య అనేది తప్పకుండా కలుగుతుంది. ముందుగా మనం ఆలోచించినట్లయితే అసలు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు విద్య ఎందుకు రావట్లేదు, విద్యలో ఆటంకాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? మనం ఒక జ్యోతిష్య పరంగా చూసినట్టు ఇప్పుడు ఏదైనా సమస్య గురించి చూడాలంటే మనం రాశిచక్రం ఖచ్చితంగా లగ్న కుండలు చూస్తాము. అందులో చూసినట్లయితే ఏంటంటే లగ్నాత్తు చతుర్థ స్థానం, పంచమ స్థానాన్ని బట్టి విద్యాస్థానం అని చెప్పేసి చెప్తారు. అందులో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి ఆ లగ్నంలో సాధారణంగా లగ్నాత్తు చతుర్థంలో కనుక శని ఉంటే కనుక విద్యలో ఆటంకాలు అవ్వడం, శని మందగ్రహం కాబట్టి విద్య లేటుగా అవ్వడం, పరీక్షలు రాసినా కూడా పాస్ అవ్వకపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అదొకటి. తర్వాత పంచమ స్థానం కూడా, అందులో దుష్టగ్రహ ప్రభావం, దుష్టగ్రహ దృష్టి ఉండడం వల్ల కూడా విద్యలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇలాంటివన్నీ కూడా మనం జ్యోతిష్య పరంగా చూడొచ్చు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనము చేయాల్సినటువంటివి పరిహారాల గురించి చూసినట్లయితే కనుక సరస్వతితో పాటు మేధా దక్షిణామూర్తి, అంటే శంకరుడి యొక్క అంశే మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి గురవే సర్వలోకానాం భిషదే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అప్రమేయ ద్వయాతీత నిర్మల జ్ఞానమూర్తయే మనోగిరాం విదూరాయ దక్షిణామూర్తయే నమః. ఈ రెండు శ్లోకాలు విద్యకు చాలా పనిచేస్తాయి అన్నమాట. ఎవరైతే ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి మీరు అన్నట్టు 10వ తరగతి చదివేటటువంటి వాళ్ళు కూడా, ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా సరే, వాళ్ళ శ్రద్ధను బట్టి అది వాళ్ళే చేసుకోవాలన్నమాట, తల్లిదండ్రులు కాకుండా. మనం పిల్లల చేత చిన్నప్పటి నుంచి చేపిస్తే కనుక వాళ్ళకి అసలు ఎటువంటి ఇబ్బందులు కలగవు. ఈ శ్లోకం ప్రతిరోజు చదివించి వెళ్ళిపోవడం. మా పిల్లలు రోజు చేసుకునే ఇంటికి స్కూల్కి వెళ్తారు. మేధా దక్షిణామూర్తి ఫోటో కూడా ఇంట్లో ఉంచుకోవాలి. ఒక పెద్ద ఫోటో మనము ఇంట్లో ఉంచి ఆ వైబ్రేషన్స్ కూడా, ఇప్పుడు శ్లోకాలు పారాయణం అలవాటు చేయించేంత వరకు కూడా, అంతకంటే ముందు మేధా దక్షిణామూర్తి ఫోటో ఇంట్లో ఉంచుకొని ఆ దృష్టి పడడం ద్వారా కూడా, పిల్లలు ఏదో అటు ఇటు తిరుగుతుంటారు, చూస్తుంటారు, ఆ దృష్టి పడుతుంది, దాని ద్వారా కూడా ఇంట్లో కొన్ని వైబ్రేషన్స్ ఏర్పడతాయి, పిల్లలకు ఒక ఇంట్రెస్ట్ రావడం. ఆ తర్వాత వీళ్ళకి శ్లోకాలు అలవాటు చేయాలి, మేధా దక్షిణామూర్తి శ్లోకాలు అలవాటు చేసి ఇవి గనక ప్రతిరోజు కూడా వాళ్ళు, చిన్న పిల్లలు అయితే కనుక స్కూల్కు వెళ్ళేప్పుడు, తర్వాత కాలేజీకి వెళ్ళేటటువంటి వాళ్ళు కొంత సమయం కేటాయించుకొని పొద్దున్నే చదువుకొని వెళ్ళడం ద్వారా వాళ్ళు పరీక్షల్లో వెనకబడకుండా, పరీక్షల్లో ఒకవేళ పాస్ అయ్యి ముందట ఉన్నా కూడా కొన్ని ఇప్పుడు పిల్లలు బయటికి వెళ్తే వాళ్ళు అసలు ఎటువంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నారటువంటి బాధ కూడా చాలా తల్లిదండ్రులకు ఉంది, చాలా ఉంది. అలాంటి వ్యసనాలకు కూడా అలవాటు కాకుండా ఈ యొక్క దక్షిణామూర్తి అనుగ్రహం తప్పకుండా వాళ్ళకి పనిచేస్తుంది. ఓన్లీ చదువు గురించనే కాదు, చదువు వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉండేటటువంటి వ్యసనాలు ఏవైతే ఉంటాయి, వ్యసనాలు కూడా కాకుండా కూడా మేధా దక్షిణామూర్తి అనుగ్రహం తప్పకుండా వాళ్ళకు జ్ఞానం, అంతే కదా, జ్ఞానం గనక ఉంటే మేధస్సు కదా, మేధా దక్షిణామూర్తి అంటే మేధస్సు ఇచ్చేత డెఫినెట్లీ ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనే విచక్షణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇలా దక్షిణామూర్తి ద్వారా మనం ఇది ఒక రెమెడీ చేసుకోవచ్చు, పరిహారం చేసుకోవచ్చు. తర్వాత సౌందర్య లహరిలో ఒక్కొక్క శ్లోకం కూడా ఒక్కొక్క దానికి మనకు పనిచేస్తుంది అని చెప్పి చాలా మంది తెలిసినటువంటి విషయం. అందులో శరజ్యోత్స్నాం శుద్ధాం అని చెప్పేసి 15వ శ్లోకం ఉంటుంది. ఈ 15వ శ్లోకం కూడా అది పిల్లలు పారాయణ చేసినా పర్వాలేదు, వాళ్ళకి చదువుకునే శక్తి ఉంటే వాళ్ళు చేసినా పర్వాలేదు, లేదంటే తల్లిదండ్రులైనా సరే, తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా సరే, ఈ 15వ శ్లోకం కనుక ప్రతిరోజు కూడా పారాయణ చేసినట్లయితే కొంత సంఖ్య 28, 54, 108 అలా పారాయణ చేసి నీళ్ళు వదిలిపెట్టి ఆ నీళ్లు కనుక తీర్థం వాళ్ళకి రోజు ఇచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా వాళ్ళకు విద్యలో అభివృద్ధి ఉంటుంది. తర్వాత వాళ్ళకు ఎటువంటి వ్యసనాలు అలవాటు కాకుండా వాళ్ళు ఉద్యోగ ప్రయత్నం చేసి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఈ యొక్క ఇవన్నీ కూడా కాపాడతాయి అన్నమాట. అమ్మవారు, ఇటు అమ్మవారు, తర్వాత ఇది మేధా దక్షిణామూర్తి, అలా చాలా ఉపయోగపడుతుంది. రైట్. మీరు జాతకాలు అవి పరిశీలిస్తూ ఉంటారు. కొంతమందిని మనం చూస్తుంటేనండి, ఇంట్లో వాళ్ళ నాన్న రిక్షా నడుపుతూ ఉంటాడు, వాళ్ళ అమ్మ ఏదో చిన్న పని ఏదో చేస్తూ ఉంటుంది, అయినా పిల్లవాడు టాపర్ గా ఉంటాడు. ఐఏఎస్లు ఐపీఎస్లు క్రాక్ చేసిన, అంటే గ్రూప్స్ క్రాక్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు.
పండిత పుత్ర పరమసుంఠ అని ఊరికే రాలేదు. కొంతమంది ఇళ్లలో మొత్తం ఇంట్లో అందరూ విద్యావంతులే, కానీ ఆ పిల్లాడు మాత్రం బుద్ధిహీనుడు, పరమసుంఠగానే ఉంటాడు. ఎందువల్ల జరుగుతుందండి ఇది? జాతక చక్రం పరిశీలించినట్లయితే కనుక లగ్నాత్తు చతుర్థ స్థానంలో గురు శుక్రులు ఇద్దరుండి, పూర్ణ చంద్రుడు, తర్వాత కేవలం బుధుడు, ఈ నలుగురిని కూడా మనం శుభగ్రహాలు అంటాం. ఇవి ఉండి వాటిపైన ఎటువంటి శని, రాహు, కేతు, రవి, కుజ పాపగ్రహాల దృష్టి లేకుండా ఆ గ్రహం బలంగా ఉన్నట్లయితే గనక మీరు అన్నట్లు ఆ ఇంట్లో తల్లిదండ్రులు రిక్షా నడుపుకునే వాళ్ళైనా, ఆటో నడుపుకునే వాళ్ళైనా, ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా సరే వీళ్ళకు విద్యాభివృద్ధి చాలా జరుగుతుంది. అందులో గనక ఒకవేళ చతుర్థ స్థానంలో శని, కుజ, రాహు, కేతులు పాపగ్రహాలు ఉన్నట్లయితే గనక, లేదు అంటే గనక కొన్ని జ్యోతిషంలో చాలా పద్ధతులు ఉన్నాయి. ఆ చతుర్థాధిపతి గనక 6, 8, 12 ఉపచయ స్థానాల యొక్క నక్షత్రాధిపతుల స్థానాల్లో ఉండడం, వాటితో కలిసి ఉండడం, అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా వాళ్ళకు విద్య రాకపోవడం, ఇలాంటివన్నీ కూడా చతుర్థ స్థానాన్ని బట్టి మనం పరిశీలించుకోవచ్చు. రాశి చక్రంలో ఉన్నటువంటి ఆ గ్రహస్థితిని బట్టి మనము ఆ వ్యక్తికి విద్యలో ఎంత ముందుకు వెళ్తాడు, మధ్యలో ఆపేస్తాడా, అది ఎంతవరకు హయ్యర్ స్టడీస్ కి వెళ్తాడా లేదా, ఇవన్నీ కూడా మనం దాన్ని బట్టి పరిశీలించుకోవచ్చు ఆస్ట్రాలజీ పరంగా. రైట్. అయితే ఆల్రెడీ చదవట్లేదండి, ఇక ఈ మంత్రాలు చదవమంటే ఎక్కడ చదువుతాడు? చదవడు. తల్లిదండ్రులు చేసుకోవచ్చు, అదే అడగబోతున్నా. తల్లిదండ్రులు తప్పకుండా చేసుకోవచ్చు. మేధా దక్షిణామూర్తి శ్లోకం కానీ, సౌందర్యంలో ఉన్నటువంటి 15వ శ్లోకం కానీ తల్లిదండ్రులు చేసినా కూడా, ఎందుకంటే అక్కడ ఉద్దేశం అనేది ముఖ్యం. వీళ్ళు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు అనేది ముఖ్యం కాబట్టి పిల్లలు అటువంటి పరిస్థితిలో ఉన్నారు. సాధారణంగా అందరూ కూడా చాలా వరకు చేయలేరు పిల్లలు, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రెస్ ఎక్కువైపోయింది పిల్లలకు. హోంవర్క్ కానీ, తర్వాత కాలేజీలో వాళ్ళకైనా సరే స్ట్రెస్ ఎక్కువైపోయింది కాబట్టి వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితి ఉంటే ఇంట్లో కనీసం తల్లి అయినా తండ్రి అయినా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు రిజల్ట్ ఖచ్చితంగా. సౌందర్య లహరి శ్లోకం అన్నారు కదా, అది ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది ఒక రోజులో? ఈ శరజ్యోత్స్నాం అనేటువంటి శ్లోకం ప్రతిరోజు కూడా వాళ్ళ సమయాన్ని బట్టి 108 సార్లు చేస్తే చాలా ఉత్తమం. అది కుదరనటువంటి పక్షంలో కనీసం 28 సార్లు, అది 41 రోజులు దీక్షలాగా పెట్టుకొని చేయాలి. ఇందులో ఏంటంటే ప్రతిసారి కూడా 41 రోజులు అని చెప్పడానికి కారణం ఏంటంటే మండల దీక్ష అంటారు. ఏదైనా 11, 21 రోజుల కంటే కూడా మనం తగ్గించుకున్నటువంటి రోజులు అవి. ఏదైనా 41 రోజులు చేస్తేనే సిద్ధిస్తుంది అది. ఈ 41 రోజుల్లో మనం చేసేటటువంటి విధానం కంటే కూడా నియమాలు ఎక్కువ పాటించాలి. బయట పదార్థాలు తినకపోవడం, ఇలాంటివన్నీ కొద్దిగా ఉపవాస నియమాలను పాటించి చేస్తే నియమాలు 90% ఉండి 10% కేవలం పారాయణ చేసినా కూడా అది ఖచ్చితంగా 100% రిజల్ట్ ఇస్తుంది. నియమాలు అనేది చాలా ముఖ్యం. నియమాలు లేకుండా ఇవన్నీ ఎన్ని చేసినా కూడా ఫలితం. బయట ఫుడ్ తినద్దు అని, బయట ఫుడ్ తినకూడదు. ఉపవాసాలు అంటే ఎట్లా ఉపవాసాలు? ఉపవాసం అంటే మీకు అంటే పారాయణ ఒకవేళ పొద్దున కుదరలేదు, మధ్యాహ్నం అంతా కూడా ఉపవాసం ఉండి కనీసం అంటే ఆరోగ్య పరిస్థితిని బట్టి టిఫిన్ చేసి సాయంత్రం స్నానం చేసి ఒక పారాయణ చేయడం, శ్లోక పారాయణ చేయడం, అది ఉపవాసం కిందికి. లేదు ఈ 41 రోజులు కూడా ప్రతిరోజు కూడా పొద్దున్నే కుదిరే అవకాశం ఉంటే అప్పుడు భోజనం చేసేసి, అప్పుడు ఉపవాసం అవసరం లేదు, పొద్దున చేసేసి. చేసే టైం ని బట్టి ఉపవాసం చేయాలా అనేది ఆధారపడి ఉంటుంది. సాయంత్రం చేసేట్లయితే కనుక ఉపవాసం ఉండాలి కాబట్టి, ఎందుకంటే తిన్నాక ఏంటంటే మనకు సత్వగుణం అనేది కోల్పోతుంది కాబట్టి తినక ముందు చేసేటటువంటి వాటికి ఎక్కువ ఫలితం ఉంటుంది. కాబట్టి ఇది ఉదయం కుదిరితే ఉదయం చేసేయచ్చు, లేదు ఉదయం కుదరని వాళ్ళు మాత్రం అప్పుడు ఉపవాసం ఉండి సాయంత్రం స్నానం చేసి ప్రదోష కాలంలో ఈ శ్లోకం ఇన్నిసార్లు సంఖ్య చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం. సంకల్పం మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి కదండి. ఆడవారికి సంకల్పం అవసరం లేదు. ఆ ఇంట్లో తెలిసినటువంటి వాళ్ళు మగవారు ఉండి, ఇంట్లో ఏంటంటే తెలిసిన వారు ఉంటే సంకల్పం చెప్పుకోవచ్చు, తెలియని వారు ఉంటారు. ఇప్పుడు అందరికి సంకల్పం ఆచమనం తెలియాలని లేదు, కేవలం అక్కడ ఉన్నటువంటి అమ్మవారి కోరిక రూపంలో సంకల్పం అంటే మన మనస్సులో చెప్పుకోవడమే సంకల్పం. ఆచమనం, ప్రాణాయామం సంకల్పం చెప్తేనే చెప్పినట్టు కాదు, మన మనస్సులో ఉన్నటువంటి భావన బయట పెట్టడమే, వ్యక్తపరచడమే సంకల్పం. కాబట్టి అక్కడ అమ్మవారి ఫోటో పెట్టుకొని, అలాంటిది పటం పెట్టుకొని సౌందర్య శ్లోకం పారాయణ అంటే నా పిల్లల గురించి నేను చేస్తున్నా అని చెప్పేసి అనుకుంటున్నాం కాబట్టి, వాళ్ళని ఉద్దేశించి చేస్తున్నాం కాబట్టి అది సంకల్పం, మనో సంకల్పమే సంకల్పం. అలా చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. ఖచ్చితంగా ఇవి చేసుకునే పిల్లలు ఏ పిల్లలైనా, ఇప్పటి పిల్లలే రేపటి భవిష్యత్తు, మొత్తం మన సమాజానికే పిల్లల భవిష్యత్తు కాబట్టి పిల్లలు బాగుండాలి. ఎవరి పిల్లలు, యువతను బట్టే మన దేశ భవిష్యత్తు ఉంది కాబట్టి వాళ్ళు సక్రమమైనటువంటి మార్గంలో ఉండాలి. అంటే చాలా మంది చెప్పేది అదే, మేధా దక్షిణామూర్తిని మించినటువంటి దైవం లేదు. కాబట్టి ఆ దక్షిణామూర్తి ఉపాసన ఇంట్లో జరిగినట్లయితే కనుక పిల్లలకు ఖచ్చితంగా సద్బుద్ధులు వస్తాయి. బ్యూటిఫుల్. అలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు. నమస్తే.